హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే ఉంటాయి. ఈరోజు వీడియోలో మన బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి జిమ్కు వెళ్తుంటారు. అలా జిమ్కు వెళ్ళడానికి కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే కేవలం మెట్లు ఎక్కడం వల్ల కూడా ఫిట్గా ఉండవచ్చని ఈ వీడియోలో తెలుసుకుందాము. రోజు జిమ్కు వెళ్ళేందుకు సమయం లేకపోయినా ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలనుకుంటున్నారా? అయితే ప్రతిరోజు కొన్ని నిమిషాలు మెట్లు ఎక్కే అలవాటు చేసుకోవాలని మన ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నేటి బిజీ జీవన శైలిలో ప్రతిరోజు జిమ్కు వెళ్ళడం లేదా ప్రత్యేకంగా వ్యాయామం చేయడం అందరికీ సాధ్యం కాదు. అయితే రోజువారీ జీవితంలోనే సులభంగా చేయగలిగే వ్యాయామాల్లో మెట్లు ఎక్కడం ఒకటి. ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా ఎక్కడైనా చేయగలిగే ఈ అలవాటు శరీరాన్ని చురుకుగా ఉంచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడున్న బిజీ లైఫ్లో బయటికి వెళ్ళే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వర్క్స్ వల్ల జిమ్కు వెళ్ళడం కుదరకపోవచ్చు. అలాగే కాలేజ్కి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకు కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇలా మెట్లు ఎక్కడం వలన జిమ్కు వెళ్ళిన ప్రయోజనం మనకు కలుగుతుంది. ఈ బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మొదటిది గుండె ఆరోగ్యం. మెట్లు ఎక్కడం మంచి కార్డియో వ్యాయామం. ఇది గుండె పనితీరును మెరుగుపరచడంతో పాటు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. మెట్లు ఎక్కడం వలన కాళ్ళ కండరాలు కూడా బలపడతాయి. మెట్లు ఎక్కేటప్పుడు తొడలు, కాళ్ళు, తుంటి భాగంలోని కండరాలు ఎక్కువగా పనిచేస్తాయి. దీంతో కండరాలు దృఢంగా మారుతాయి. ఈ విధంగా మన బాడీలో ఉన్నటువంటి క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. సాధారణంగా నడకతో పోలిస్తే మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువ శక్తి ఖర్చవుతుంది. ఈ విషయం మన అందరికీ తెలిసిన విషయం. దీంతో క్యాలరీలు ఎక్కువగా కరిగి మన బరువును నియంత్రణలో ఉండేందుకు సహాయం చేస్తాయి. మరొకటి శారీరక దృఢత్వం పెరుగుతుంది. క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల గుండె, ఊపిరితిత్తులు పనితీరు మెరుగై శరీర ఫిట్నెస్ పెరుగుతుంది. రోజువారీ పనులు కూడా అలసట లేకుండా చేయగలుగుతారు. కొంతమంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా సరే కొంత పని చేసేసరికి వారికి నీరసం, అలసట అనేది చూస్తుంటారు. అలా ఉండకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మెట్లు ఎక్కడం వల్ల గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా జరుగుతుంది. కాబట్టి మన బాడీ ఫిట్గా ఉండడానికి సహాయం చేస్తాయి. అందుకే రోజువారీ పనులు కూడా అలసట లేకుండా చేయగలుగుతాము. మరొక విషయం, ఎముకలు కూడా దృఢంగా మారుతాయట ఇలా మెట్లు ఎక్కడం వలన. మెట్లు ఎక్కడం బరువు మోసే వ్యాయామం కాబట్టి ఎముకలు సాంద్రతను కాపాడటానికి, వాటిని బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ విన్న తర్వాత మీకు కూడా మెట్లు ఎక్కాలని అనిపిస్తుందా? అయితే ఈరోజే ఈ మెట్లు ఎక్కే జిమ్ను ప్రారంభించండి. అయితే ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి? కొంతమంది కాళ్ళ నొప్పితో బాధపడుతుంటారు. అలాంటి వారు మరియు కీళ్ళవాతం, గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, తరచూ తల తిరిగే సమస్య ఉన్నవారు లేదా ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నవారు వైద్యుల సలహాలతోనే ఈ వ్యాయామాన్ని చేయాలి. వృద్ధులు కూడా జాగ్రత్తగా మెట్లు ఎక్కాలి. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ మెట్లు ఎక్కే ప్రక్రియను చక్కగా ఎంచుకొని మెట్లు ఎక్కడం ప్రారంభించండి. ముందు నిదానంగా ప్రారంభించి అలవాటు చేసుకోవాలి. ఈ మెట్లు ఎక్కేటప్పుడు కొన్ని పాటించాల్సిన సూచనలైతే ఉన్నాయి. మొదట నెమ్మదిగా ప్రారంభించాలి. మంచి పట్టు ఉన్న షూస్ని ధరించాలి. అవసరమైతే మెట్లు రైలింగ్ను సైడుకు పట్టుకొని ఎక్కాలి. మెట్లు ఎక్కేటప్పుడు మనం ఎంతవరకు ఎక్కగలము అని మన ఆరోగ్య పరిస్థితిని చూసుకొని ఆ మెట్లు ఎక్కడం ప్రారంభించుకోవాలి. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా హ్యాపీగా మెట్లు ఎక్కడం ప్రారంభించండి ఈరోజే.
మెట్లు ఎక్కడం వలన జిమ్కు వెళ్ళిన ప్రయోజనం మనకు కలుగుతుంది. జిమ్కు వెళ్ళాలనే ఆలోచన కూడా తీసివేయవచ్చు. బరువు తగ్గవచ్చు, కండరాలు దృఢంగా మారతాయి, రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ మెట్లు ఎక్కడం ఇంట్లో ఉండే వాళ్లకు చక్కగా పనిచేస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ నాకు పెద్ద సపోర్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మంచి సపోర్ట్ అయితే అందిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్.